శత్రుదుర్భేద్యమైన గుత్తికోటను జయించాలని మైసూర్ సంస్థానాధీశుడు హైదర్ అలీ నవాబ్ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు. మురారి సైనిక బలానికి ఎదురొడ్డలేక తోక ముడుచుకొని వెనుతిరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈసారి పక్కా వ్యూహంతో హైదర్ తన చతురంగ బలాలను గుత్తికోట చుట్టూ మోహరించాడు. దాదాపుగా 10,000 మంది సైనికులతో ఈసారి గుత్తికోటను ఎలాగైనా స్వాధీనపరుచుకోవాలని పన్నాగం పన్నాడు. మురారి చతురత, ధైర్యం, సాహసం హైదర్ అలీని ఆలోచన దిశగా తీసుకువెళ్ళింది. ఎలాగైనా గుత్తికోటను తన గుప్పెట్లో తెచ్చుకోవాలని హైదర్ తన వ్యూహాలను పన్నాడు. ఫలితం కనిపించలేదు. హైదర్ అలీ తన సైనికాధ్యక్షునితో ఈసారి ఎలాగైనా గుత్తికోటను మన వశం చేసుకుందాం, మీరందరూ అలర్ట్గా ఉండని హుకుం జారీ చేశాడు. ఈ సందర్భంగా హైదర్ అలీ తన అల్లా మీద ప్రమాణం చేసి ఈసారి ఎలాగైనా కానీ గుత్తికోటను జయిస్తాను, గుత్తికోటను జయించకుండా నేను తిరిగిపోను అని శపథం చేశాడు. ఈ సందర్భంగా సైనికాధ్యక్షుడు కోట చుట్టూ 10,000 సైన్యాన్ని అలర్ట్ చేసి ఎక్సలెంట్గా ఈ యొక్క కోటను స్వాధీనపరచుకోవాలని యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు సైనికాధ్యక్షుడు. హైదర్ అలీ కోపంతో ఉర్రూతలూగుతున్నాడు. సైనికాధ్యక్షుడు కూడా వారి సైన్యాన్ని అలర్ట్ చేశాడు. కానీ ఫలితం లేదు. హైదర్ అలీ పన్నాగాలు ఎన్ని పన్నినా కానీ అక్కడ మురారిరావు గోర్పడేలో చలనము లేదు. ఎందుకంటే శత్రుదుర్భేద్యమైన కోటలో ప్రవేశించాలంటే ఎవ్వరికీ సాధ్యపడదు. అందుకే గుత్తికోట శత్రుదుర్భేద్యమైన కోట అన్నారు. హైదర్ అలీ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఈ కోటను జయించలేరని మురారిరావు వర్తమానం పంపించాడు. కానీ 10,000 సైన్యంతో ఉన్న హైదర్ అలీకి ధైర్యం, గుండెధైర్యం ఎక్కువగా వచ్చింది. కానీ ఫలితం లేదు. కానీ అన్ని వ్యూహాలు పన్నాడు. కానీ చివరిగా హైదర్ అలీ అధర్మంగా ప్రవర్తించి యుద్ధానికి విరుద్ధంగా మురారిరావుకు సన్నిహితంగా ఉండే ఒక నాట్యగత్తతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందంలో ఆ మురారిరావు నాట్యగత్త అయిన చంద్రకాంత తన వేగు ద్వారా మురారిరావు విషయాలన్నీ ఒక ఉత్తరం ద్వారా రాసి హైదర్ అలీకి పంపించడం జరిగింది. అప్పుడు హైదర్ అలీ ఆ యొక్క విషయాలన్నీ చదివి మురారిరావుని ఈ విధంగా అయితే ధర్మయుద్ధంగా ఓడించలేము, విరుద్ధంగా ఓడిస్తామని చెప్పి కుటిల బుద్ధితో ఈ యొక్క మురారిరావుని హైదర్ అలీ బంధించడం జరుగుతుంది. అది ఏ విధంగానో ఈ వీడియోలో చూద్దాం. చూడండి, 10,000 చతురంగ బలాలతో హైదర్ అలీ మోహరించాడు. కానీ ఏమీ చేయలేకపోయాడు. చివరికి ఆ యొక్క ధర్మానికి విరుద్ధంగా చంద్రకాంత అనే ఒక నాటగద్యతో కుదుర్చుకున్న చీకటి ఒప్పందం ప్రకారం హైదర్ అలీని బంధించి మైసూర్కి తీసుకుపోతాడు. ఈ యొక్క విషయాలను వీడియో ద్వారా విజయభాస్కర్ మీకు తెలియజేస్తున్నాడు. చూడండి, అద్భుతంగా కోటను చుట్టుముట్టుతున్న చతురంగ బలాలు. ఈ సందర్భంగా హైదర్ అలీ నాట్యగతతో ఏ విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడో ఈ వీడియో ద్వారా మనం యానిమేషన్లో చూస్తున్నాము. విజయభాస్కర్కి ఎప్పటికప్పుడు ఇలాంటి హిస్టారికల్ కథలతో ముందుకొస్తుంటాడు. విజయభాస్కర్ హిస్టారియన్గా, గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షుడిగా ఇంకా ఎన్నో ఇలాంటి వీడియోలు చేస్తాడని మీ సందర్భంగా మీకు తెలియజేస్తూ మా వీడియోని ఆదరిస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ.